సోదరుడు అయ్యప్ప మాలధారం పైన మోహన్ బాబు భౌతిక దాడులను ఖండిస్తూ ఈరోజు శ్రీపట్టణ అయ్యప్ప దేవాలయంలోని ఈ ప్రాంతంలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ దాడిని ఖండిస్తూ వారికి సంఘీభావంగా అయ్యప్ప మాలధారులపై ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడక్కడ చెదురుకోడు సంఘటనలు జరుగుతున్నాయి. వీటిని ఖండిస్తూ భౌతిక దాడులను ఆపాలని, ఇవి సమాజము హర్షించదగినటువంటివి కావని, మీడియా మిత్రుల పైన ఇలాంటి దాడులని ఉపేక్షించమని, అదేవిధంగా అయ్యప్ప మాలధారంలో పాఠశాలలో అక్కడక్కడ పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మాలధార కనీసం అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఆ నల్ల బట్టలను చూస్తే స్వామి అని సంబోధించే ఈ సమాజంలో, సమాజానికి ఆయన ఒక పార్లమెంటులో పనిచేసినటువంటి వ్యక్తి, సమాజానికి ఎన్నో సినిమాలు తీసిన అవార్డులు తీసుకున్నారని గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు అయ్యప్ప మాలధారుని మీద భౌతిక దాడులని ఈ సమాజం ఖండిస్తుంది. వారిని ఉపేక్షించము. మోహన్ బాబుని శిక్షించే వరకు అయ్యప్ప స్వాములు ఎవ్వరు కూడా ఈ నినాదాన్ని వారికి సాంఘీభావం ఉండాలి. మిత్రుడు రంజిత్ పైనటువంటి జరిగిన దాడి ఏదైతుందో దాన్ని ఖండించాలి. వారు ఈరోజు ఆపరేషన్ జరిగేటువంటి పరిస్థితుల్లో అంత దూరంగా వాళ్ళు ఈరోజు మిత్రుడిని దండించడం జరిగింది. దీన్ని అయ్యప్ప స్వాములందరూ ముక్తఖండంతో ఖండించాలి. స్వామి మీడియా మిత్రునికి జరిగినటువంటి ఈ దాడిని అందరం ఖండించాలి. స్వామి వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వాముల పట్ల, హిందూ ధర్మం పట్ల జరుగుతున్న దాడులని ఖండించాలి. స్వామి మోహన్ బాబు